అందరికీ నమస్తే. మేడం గారు ఈరోజు బుడ్డొత్తులు చూపించినారు కదా. మేడం గారు చూపించిన విధంగా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు అనుకుంటాను. చూడండి, ఇది కూడా కొంచెం ఈజీనే. మనం పాలు ఇవి ఇట్లా ఇలా పత్తినంతా ఇలా చేసుకోండి. ఎవరు అదే మెడికల్ స్టోర్లో కొనుక్కోండే పత్తితో కాదు అంటున్నారు కదా, కంపల్సరీగా అవుతాయి. బాగా ఇలా 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 అనేసి బాగా ఇలా చేసుకున్న తర్వాత ఇలా ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత ఇది ఇట్లా లాగి మేడం చెప్పినట్టు ఇట్లా లాగేసి ఇట్లా ఇలా ఉంది కదా, ఈ 2 వేళ్ళతో కూడా ఇట్లా దీనిల మధ్యలో ఇట్లా తిప్పినామంటే రౌండ్గా వచ్చేస్తుంది అన్నమాట. ఒత్తి అనేది కింద మేడం చెప్పినట్టు రౌండ్గా బాగా రౌండ్గా వస్తుంది. చూడండి, ఇట్లా మేడం చెప్పింది రౌండ్గా ఉండాలా అనేది కదా, రౌండ్గా మనకు ఇలా వచ్చేస్తుంది. కాడ మనం ఎంత కావాలంటే అంత ఇలా ఇట్లా ఇట్లా తీసుకున్న తర్వాత ఇట్లా సెంటర్కి అనేస్తే ఇదే రౌండ్ అనేది. మరి ఈ ఏళ్ళ మధ్యలో కూడా ఇట్లా అంటే కూడా మనకు రౌండ్గా వస్తుంది. ఈ కాడ అయితే మనకి ఎంత కావాలంటే అట్లా ఎగస్ట్రా పత్తి తీసుకొని ఇట్లా మనం ఎంత పొడవు కావాలనుకుంటే అంత పొడవు మనము ఇది చేసుకోవచ్చు అన్నమాట. ఎంత పొడవైనా మనము చేసుకోవచ్చు. బాగా ఇట్లా ఎంత మనకు కావాలో సైజుని బట్టి పెద్దగా కావాలా చిన్నగా కావాలా అన్నప్పుడు, చిన్నగా కావాలంటే కొద్దిగా పత్తి తక్కువ తీసుకోవాలా, బాగా లావుగా కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ తీసుకోవాలా. ఇలా ఇలా రౌండ్గా ఈ ఏళ్ళ మధ్యలో రౌండ్గా ఇట్లా పట్టుకున్నామంటే రౌండ్గా వచ్చేస్తుంది. మేడం గారు చెప్పినట్టు రౌండ్గా మనకు బాగా రౌండ్గా మర్చుకోమని మేడం చెప్తాంది కదా, అలా మర్చుకుంటే ఇట్లా రౌండ్గా మనకు బాగా వచ్చేస్తాయి. ఇంకొక రకం చెప్పింది కదా మేడము, తోక ఒత్తులు అని చెప్పింది కదా, అది కూడా అంతే. ఇలా తీసుకున్న తర్వాత మేడం గారు ఇట్లా తీసుకొని సెంటర్కు ఇలా మర్చేయమనింది కదా, మర్చేసిన తర్వాత మేడం గారు ఏం చెప్తున్నారు, ఈ మనము ఆ ఒత్తులకైతే ఎగస్ట్రా పత్తి తీసుకున్నాం కదా, అట్లా కాకుండా ఈ సెంటర్లోది లాగిన తర్వాత దీనికే ఇట్లా చేస్తే తోకొత్తులు అని, ఇవి తోకొత్తుల్లాగా ఇవి అన్నమాట మేడం గారు చెప్పిండేది. ఇట్లా లాగి దీనికి మనకి ఎంత పొడవు కావాలో అవి అంటే ఇది తోకొత్తులు. ఇలా తీసుకొని ఇలా మర్చిన తర్వాత ఇలా తిప్పిన తర్వాత మేడం గారు ఎగస్ట్రా పత్తి తీసుకోమన్నారు కదా, ఈ సెంటర్లో ఇట్లా పట్టుకొని లూజుగా అట్లా లాగి ఈ పైన మనం కాడకు ఇది తిప్పితే ఇవి తోకొత్తులు. మేడం గారు చెప్పినట్టు మనకి ఎంత సైజులో కావాలంటే అంత పత్తి తీసుకొని కూడా మనము ఇలా చేసుకోవచ్చు. అవి బుడ్డొత్తులు, ఇవి తోకొత్తులు అని మేడం గారు చెప్తున్నారు కదా. ఇలా సెంటర్లో పట్టుకొని లూజుగా ఉంటుంది కదా, ఇది ఇట్లా లాగేసి ఇలా ఇవి తోకొత్తులు. ఓకేనా, ఇవి తోకొత్తులు. ఇవి తోకొత్తులు, ఇవి బుడ్డొత్తులు మేడం గారు చెప్పినట్టు. తరువాత ఉసిరికాయ మీద పెట్టుకునేదానికి మేడం గారు ఏం చెప్తున్నారు, 2 ఒత్తులు వేయాలి అని అన్నారు కదా. ఉసిరికాయ పైన 2 నిల్చవు కాబట్టి ఈ ఒత్తిని ఇలా పట్టుకొని ఈ సైడ్ కొద్దిగా అట్లా లాగి దాన్ని అలా తిప్పితే 2 ఒత్తులు అవుతాయి అనేసి, ఆ 2 ఒత్తులతో సమానం కాబట్టి అప్పుడు దీపంలో కానీ మనం ఉసిరికాయ మీద కానీ ఇలా పెట్టుకొని ఇలా చేసుకోవాలన్నమాట. మేడం గారు ఇవి ఈరోజు 3 రకాలుగా చూపించినారు అన్నమాట. అందరికీ నమస్తే.